అండి అందరికీ. ఈ వీడియోలో అయితే నేను ఐకియాలో ఏం తీసుకున్నానో చూపించబోతున్నాను. ఏం వర్తో కూడా చూసేయండి, ఎందుకంటే అన్నీ మినిమం టు మినిమము మనకి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి కదా ఐకియాలో. సో మనకి నచ్చినవి అన్ని బాస్కెట్లు వేసుకొని వచ్చేస్తే బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చినాక బిల్ అనేది పేలిపోతుంది అనమాట. సో అది చూసుకొని షాప్ చేయండి, ఎందుకంటే మనకి ఇవే ఐటమ్స్ కొన్ని వేరే వేరే షాప్స్లో కానీ మార్కెట్లో కొంచెం అదే క్వాలిటీలో తక్కువ రేటే ఉన్నాయన్నమాట. కొంచెం ఐకియాలో కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో కొంచెం చూసుకొని షాప్ చేయండి. అవసరమైనవి మాత్రమే తీసుకోండి. ఎంత అవసరమైనవి తీసుకోవాలనుకున్నా కానీ మనకు కొన్నిసార్లు అనవసరమైనవి కూడా తీసుకుంటాము. ఇందులో నేను తీసుకున్న అనవసరమైన ఏంటో కూడా చూపిస్తాను. అంత ఆ కాస్ట్గా వర్త్ కాదో కూడా చెప్తాను. నేను ఇందులో తీసుకున్న బెస్ట్ అనిపించింది నాకు ఏంటి అంటే ఈ ప్లాన్స్ మాత్రమే. ఈ ప్లాన్స్ కూడా నాకు బయట ఎంత కాస్ట్ ఉంటుందో తెలియదు, ఇంకా నర్సరీలోకి వెళ్ళి నేను కనుక్కోలేదనమాట. సో అక్కడికి వెళ్తే అర్థమవుతుంది ఇవి కూడా ఇక్కడ కాస్ట్ ఉన్నాయి అని. సో అదనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కృష్ణాష్టమి కదా ఇవాళ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ప్రతి ఇంట్లో కూడా చెట్లు పెంచాలి అంటారు కదా. ఇంతకుముందు బయట మాత్రమే చెట్లు పెంచే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు మనం హ్యాపీగా ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట. సో అది ఈ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి మనకి, అవి తక్కువ నీడలో కూడా హ్యాపీగా బతికేస్తాయి అన్నమాట. సో అలాంటివి అయితే నేను కొన్ని తెచ్చుకున్నాను, అంటే మంచి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. నాకు ఇవైతే కొన్ని మనకి ఐకియాలో చూసినట్లయితే చాలా వరకు ప్లాస్టిక్ ప్లాంట్స్ ఉన్నాయి. మనం ఇవి కూడా ప్లాస్టిక్ ప్లాంట్స్ అనుకుంటాము, కొంచెం పట్టుకొని చూస్తే అర్థమవుతుంది అవి రియల్ ప్లాంట్స్ అని. సో అదన్నమాట. అవి ఉన్నాయి మనకి, ఇవి ఉన్నాయి అన్నమాట. అంటే హోమ్ డెకరేషన్కి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి మనకి, ఇలా రియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో అది చూసుకొని తీసుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే ఈ మిర్రర్ వచ్చేసి ఇది కొంచెం మనకి కింద హ్యాండిల్ లాగా వస్తుంది కదా. సో అలాంటి మిర్రర్ అన్నమాట, చూడడానికి నచ్చింది. అలాగే ఈ అలారం చిన్నప్పుడు గుర్తుందా, మన ఇళ్ళల్లో ఉండేది అలారం మోగేది కదా, క్లింగ్ 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 అని పెద్ద సౌండ్తో. సో అలాంటి అలారం చూడగానే నచ్చింది, కానీ కాస్ట్ కొంచెం 599 రూపీస్ పడింది. దానికన్నా పెద్దదే వాచ్ వచ్చేదన్నమాట, కానీ అలారం అయితే రాదు కదా. సో అందుకని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ, ఇది పెద్ద వరస్ట్. ఇది 99 రూపీస్ 199 రూపీస్ పడింది, గుర్తులేదు. కానీ దాంట్లో బ్యాటరీ వేసినా కానీ అది పని చేయట్లేదు, ఇంకా పోయి మనం మళ్ళీ వెళ్ళి అడగలేం కదా. సో అది అలాంటివి కొన్ని ఐటమ్స్ అయితే వేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు చూపించినాను కదా డస్ట్బిన్ టైప్లో ఉన్నాయి, కానీ అది మనం డస్ట్బిన్కి వాడుకోవచ్చు. లేదు అంటే ప్లాంట్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ప్లాంట్స్ కింద హోల్ చేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట. అదొకటి కొంచెం వర్త్ అనిపించింది. 99 రూపీస్ కొంచెం పర్వాలేదు, వర్త్ అనిపించినవి తీసుకున్నాను అనమాట. అది అందుకే 2 తీసుకున్నాను. ప్లాంట్స్ అన్న పెట్టుకోవచ్చు కదా, వైట్ కలర్లు బాగున్నాయని. మీరు నమ్ముతారా, ఐకియాకి నేను మెయిన్ ఈ గ్లాసుల కోసమే వెళ్ళాను, టీ గ్లాసులు. ఎందుకంటే ఎందుకో నాకు ఈ టీ గ్లాసెస్ ఎక్కడ చూసినా కానీ తీసుకోవాలనిపిస్తుంది. చిన్న టీ గ్లాసువి కదా, తీసుకోవాలనిపిస్తుంది, ఇందులో టీ తాగాలనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ. సో అది ఇవైతే 99 రూపీస్కి 6 వచ్చాయన్నమాట. ఇవి నేను బయట డీమార్ట్లో మాల్స్లో చూశాను, నాకు కనిపించలేదు. మెయిన్ రీజన్ నేను ఐకియాకి వెళ్ళినప్పుడు తీసుకోవాలని గుర్తుపెట్టుకొని మరీ వెళ్ళింది అయితే ఈ బుడ్డ టీ గ్లాసులు అన్నమాట. చాలా బాగా నచ్చాయి, కానీ మనం తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి, లేకపోతే బ్రేక్ అయిపోతాయి. తర్వాత ఈ పింగాణి ఐటమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయనిపించింది, కానీ పింగాణి ఐటమ్స్ ఎక్కడైనా ఒకే కాస్ట్ ఉంటాయి, అంటే కొంచెం అటు ఇటు 100 అటు ఇటు ఉంటాయి, కానీ రేట్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. సో అందుకని ఐకియాలో తీసుకున్నాను అనమాట. కానీ మిగతా వాటితో పోలిస్తే అక్కడ కొంచెం డిజైనర్వి, కలర్ చేంజ్ అయినవి, అంటే కలర్ ఉన్నవి, కలర్ఫుల్వి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. వైట్ వాటితో పోలిస్తే ఈ వైట్ కొంచెం కాస్ట్ అనేది తక్కువ పని ఉంటాయి. అవి వన్ ప్లేట్ వచ్చేసి 300 అలా పడింది. మిగతావి అయితే సెట్లో 4 వస్తాయి, అవి 1500 అలా ఉన్నాయి. సో అవి కాకుండా నేను ఇలా విడిగా తీసుకున్నాను. అలాగే వీటి కోసం ఒక స్టాండ్ కూడా, అది 199 రూపీస్ ఎంతో పడింది. అది నేను ఇంకొకటి వరస్ట్గా తీసుకుంది, అవసరం లేనిది ఏంటి అంటే ఇవి యూజ్ అవుతాయి కదా గ్లాసు అనుకున్నాను, కానీ ఈ లిడ్ క్లోజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. అంటే మనం ఓపెన్ చేయడానికి కూడా అలాగే ఉందన్నమాట, అంత యూజ్ అనిపించలేదు. అంటే ఇవి మనకి అక్కడ గ్లాస్ ఐటమ్స్ అయితే ఫుల్గా ఉంటాయి. ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కూడా చాలా ఉంటాయి,
మనం ఏది అవసరమో అదే తీసుకుంటే బెటర్ అని. సో ఇదైతే మనకి అటాచబుల్ అనమాట, అంటే మ్యాగ్నెట్ కాదు కానీ వాళ్ళకి ఇట్లా మనం కొంచెం ఎయిర్ బ్లాక్ అవుతుంది కదా దాంట్లో నుంచి, అలా అటాచ్ చేసుకోవడమే. అది కిచెన్లో కానీ వాష్రూమ్లో కానీ ఇలా పెట్టుకోవడానికి బాగుంది. అలాగే ఈ పెద్ద కంటైనర్ ఏదైనా గోధుమ పిండి అలాంటివి పోసుకోవడానికి అయితే తీసుకున్నాను, అది కూడా కొంచెం తక్కువ రేటే, రీజనబుల్గా పడింది. ఈ స్టాండ్ మాత్రం మనకి అమెజాన్లో, ప్రైమ్లో, ఈ ఫ్లిప్కార్ట్లలో అయితే కొంచెం వుడ్వి లేదంటే ఐరన్ స్టాండ్సే వస్తాయి అనుకుంటా. ఇదైతే ప్లాస్టిక్దే, కానీ ప్లాస్టిక్లో కొంచెం మంచి క్వాలిటీ, 700 రూపీస్ పడింది. దీనికన్నా కొంచెం మనకి రీజనబుల్గా రావచ్చు అమెజాన్లో వాటిల్లో అనిపించింది తర్వాత నాకు, కానీ ఇది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇది నేను మొత్తం 3 స్టెప్స్ వస్తాయి, కానీ 3 స్టెప్స్ మనకు అవసరం లేదు కదా కిచెన్లో, మరీ హైట్ అయిపోతుందని చెప్పేసి నేను 2 స్టెప్స్ మాత్రమే పెట్టేసి దీని మీద గ్లాస్ జార్లు అవి పెట్టాను. మనకి మల్టీపర్పస్ అన్నమాట, ఇది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో బిల్ ఎంత అయిందనేది చెప్పలేదు కదా, వీటికే మాకు 9500 రూపీస్ అయిందనమాట. ఎంత ఆలోచించి ఎంత కంట్రోల్గా తీసుకున్నా మనకి మినిమం 10,000 అయితే అవుతుంది ఐకియాకి వెళ్తే. సో అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించనేది. దీంట్లో నాకు వర్త్ అనిపించింది ప్లాన్స్ ఒకటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.